ఉపాధి హామీ పథకము అది ఎంతో మేలైనది. పేద వర్గాలకు, దళితులకు, గిరిజనులకు అది ఎంతో మేలైనటువంటి వర్గం. అది రూ. 250 ఇచ్చేవాళ్ళు పనికి వెళ్తే ఆ విధంగా వారానికి నెలకి డబ్బులు పడతా ఉండేవి. దానివల్ల కొంచెం ఉపాధి జరుగుతూ ఉండేది. ఈ విధంగా చేయటం వల్ల అయితే దీంట్లో అవినీతి జరిగింది అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే అధికారులు తిన్నారు, వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళు జైలుకి పంపిండి, వాళ్ళు ఏసీబీ వాళ్ళకి పట్టించండి. వాళ్ళు పట్టించకపోగా అసలు పథకమే చేస్తానని చెప్పడం అనేది ఎంతవరకు న్యాయము? అది సమంజసం కాదు. మీరు అధికారులను శిక్షించండి, అధికారులను ఏసీబీకి పట్టియండి. ఒక్కొక్క మండలంలో దాదాపు 30 లక్షలు 40 లక్షలు దాకా కరప్షన్ జరిగింది. వాళ్ళంతా దాదాపు 17 కోట్ల రూపాయలు నేను సమాచార చట్టం కింద తీశాను. ఉపాధి హామీ పథకంలో 17 కోట్ల రూపాయలు దాదాపు 4 సంవత్సరాల నుంచి అది 17 కోట్ల రూపాయలు ఉంది. అదంతా కూడా తీసేయాలా, వాళ్ళందరినీ దానికి బాధ్యులైనటువంటి వారు విచారించాలా, వాళ్ళు శిక్షించాలా. కానీ ఆ పథకాన్ని తీసేయడం అనేది మంచి తప్పు. మేము బడుగు వర్గాల వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు గ్రామాల్లో పనులు లేవు, గ్రామాల్లో కనీసం చూడడానికి పనులు లేవు. ఏమి పనులు లేకుండా మేము ఎట్లా బతకాలి చెప్పండి? నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఎవడైతే దళితులు, గిరిజనులు, అట్టడుగు వర్గాలు ఉంటారో వాళ్ళందరికీ ఇబ్బంది కలిగించే విధంగా చేస్తున్నారు. ప్రతి చట్టం తీసేస్తున్నారు. ఇది అన్యాయం సార్, దుర్మార్గము. కాబట్టి అధికారులు ఒక్కొక్క మండలాల్లో కావాళ్ళు అయితేమి, దళితులు అయితేమి, కొండ కింద పల్లెలను ఉన్న గ్రామాల్లో ఈ విధంగా మా దొంగ మాస్టర్ వేయించుకొని ఒక్కొక్కరు కోట్లు తిన్నారు సార్. అది వాస్తవం. ఏమి కనీసం సైకిల్ కూడా గతిలేని వాడు ఈరోజు ఇన్నోవా కార్లు తిరుగుతున్నారు ఏపీఎంలు. ఇది ఘోరము, అన్యాయము. వాళ్ళు శిక్షించకపోగా ఈ పథకాన్నే తీసిపోసి పక్కన పెట్టేసి మాకు పథకాన్ని తీసేస్తానంటే ఎంతవరకు న్యాయం సార్? ఇది న్యాయం కాదు, అన్యాయము, దుర్మార్గము. కాబట్టి వీళ్ళంతా కోట్లు తిన్న వాళ్ళందరినీ జైలుకి పంపించాలా, వాళ్ళు ఏసీబీ బట్టి ఇవ్వాలా. వాళ్ళందరూ ఎందుకంటే ఎవరి మీద ఎంక్వైరీ చేస్తే తిరిగితే ఆడిటింగ్ చేస్తారో వాళ్ళ మీద తేలుతుందో వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించాలా. అట్లా చేయాలి. కానీ అసలు ఈ పథకమే తీసేస్తే అట్ట మేము బతకాలా? కాబట్టి ఎవడు కూడా ఎక్స్ట్రా మాస్టర్ వేసుకున్నాడు తిన్నోడిని తప్పకుండా శిక్షించాలని కోరుతూ మేమందరం కూడా ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చాం. మా అందరం సత్యవతమ్మ, మా విజయరత్నం, మా నరసింహలన్న మేమందరం కలిసి ఈ పథకాన్ని అమలు చేయాలి. వచ్చేసి రెక్టిఫై చేసి మార్పులు చేర్పులు చేసి తప్పకుండా ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలు ప్రవేశపెట్టాలని కోరారు సార్.